ఈ నవంబర్ 14th రోజు వచ్చి మీ దగ్గరికి వచ్చి స్వీట్స్ ఇచ్చి మీ దగ్గర మళ్ళీ ఆశీర్వాదం తీసుకున్నాను. ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2 వెంచర్స్ వచ్చినాయి. ఈరోజు ఒక 10 days బిఫోర్ ఒక 3 crores సంబంధించిన ఒకటి వెంచర్ డిటిపిసి లేబర్ వెంచరే వచ్చింది మనకు. కానీ మీ దగ్గర యాక్చువల్గా వ్యాపారంలో అసలు పెట్టుబడి పెడతాము. అసలు మీ దగ్గరకు వచ్చిన తర్వాత పెట్టుబడి లేకుండా సంపాదించడం ఎలా అనేది మీ దగ్గరకు వచ్చిన తర్వాత అన్నీ మాకు జరుగుతున్నాయి. నేను దేంట్లో కూడా ఏ వ్యాపారంలో ఒక ₹10 కూడా నేను పెట్టలేదు. పెట్టుబడి పెట్టకుండా ఏమైతే మనం క్రౌన్ రియల్ ఎస్టేట్ అని పెట్టుకున్నామో మనకి ఎవరైతే వారి ప్రస్తుతానికి ఇప్పుడు ఈ టైంలో అసలు రియల్ ఎస్టేట్ ఎక్కడైనా క్లోజ్ ఉంది. చాలా ఫ్లాట్స్ కానీ భూములు కానీ అమ్ముడుపోయే పరిస్థితి లేదు. కానీ మీ దగ్గరికి వచ్చిపోయిన తర్వాత మాత్రం చాలా చక్కగా ఎక్కడ పట్టుకుందల్లా మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. మీ దగ్గరికి వచ్చిపోయింది బ్రాంచ్. మళ్ళీ నేను కూడా కొత్త వెంచర్ స్టార్ట్ చేసుకోబోతున్నాను. ఒకసారి మీ కాడికి వచ్చే బ్లెస్సింగ్స్ కోసం మీ దగ్గరికి వచ్చిన సార్. ఈ రోజు అప్పు అనేది నేను ఏ రోజు కూడా భయపడలేదు. మీ దగ్గరికి పోయి వచ్చిన ఒక 2 months తర్వాత కార్ తీసుకున్నా. ఒకటి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ తీసుకున్నా, మంచి కారు. అది తీసుకున్న తర్వాత ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అప్పులు పోయి కారు కూడా వచ్చింది. అంతే, రియల్ ఎస్టేట్ లో సక్సెస్ వచ్చింది. ఇప్పుడు అప్పు అనేది భయం లేదు. మీరే కాకుండా మీ వెనకాల ఉన్నోళ్ళు, మీతో వ్యాపారం చేసేవాళ్ళు, మీ దగ్గర ప్లాట్ కొన్నవాళ్ళు, మీకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు, మీరంటే మంచి కొనుగోలు వాళ్ళు కూడా బాగుపడతారు. మీరు గమనించండి. అవునండి, చెప్పాను నేను కూడా అలాగే.